నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. అయితే పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినోవా గారు మార్క్ శంకర్‌కి ఏదైతే యాక్సిడెంట్ నుంచి బయటపడ్డారో, దాని నుంచి కోలుకోవడం ద్వారా తిరుమలకొచ్చి మొక్కు తీర్చుకోవడం జరిగింది. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. ఇదే విషయంపై వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాలో కొంతమంది కార్యకర్తలు గాని అనుచితమైన పోస్టులు పెట్టడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే రీసెంట్‌గా నిన్న సిపిఐ రామకృష్ణ గారు అన్నా లెజినా గారిపై కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా కాషాయం కండువా కప్పేసుకున్నారు. ఆయన సనాతని అని నిరూపించుకోవడానికి వాళ్ళ ఆవిడకి గుండు గీయించుకోమని చెప్పడం జరిగింది అని చెప్పేసి అని అన్నారు. ఇదే విషయమై మనతో మాట్లాడడానికి జనసేన అధికార ప్రతినిధి వివేక్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే బ్రదర్, మీకు అలాగే వ్యూయర్స్ అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం మా ఐకాన్ పాలిటిక్స్‌కి వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు. సార్ థ్యాంక్ యూ. అయితే అన్నా లెజియోనా గారిని మన ఇండియన్స్, మన తెలుగు వాళ్ళే కాదు, ఇండియన్స్ చాలా మంది పొగట్టడం జరిగింది సార్. ఆవిడ మన దేశం కాదు, మన ఆచార్య సాంప్రదాయాలు తెలియదు. అయినా గాని వాళ్ళ బాబు బాగుంటే మొక్కు తీర్చుకుంటా అని చెప్పేసి మన సాంప్రదాయాల్ని గౌరవించడం జరిగింది. కానీ కొంతమంది మీరు సిపిఐ రామకృష్ణ లాంటి వారి కామెంట్స్ ని ఏ విధంగా చూస్తున్నారు? యాక్చువల్గా మొన్నటి వరకు రాష్ట్రంలో ఒక సైకిక్ ఆలోచనలతో ఉన్న వ్యక్తులు, అంటే సైకిక్ డిజార్డర్ లేకపోతే మెంటల్ డిజార్డర్ ఉన్న వ్యక్తులు, సైకిక్ ఆనందం అంటే ఒక సైకోల్ లాగా ప్రవర్తించే వ్యక్తులు వైసీపీ వాళ్ళని మాత్రమే అనుకునే వాళ్ళం మేము. అంటే వాళ్ళకు విచక్షణ జ్ఞానం ఉండదని మేము బలంగా నమ్ముతాం. అంటే చావుల దగ్గరికి వచ్చి సంతోషపడము, లేకపోతే ఎవరికన్నా ఏదైనా జరిగితే ఆనందపడడం, బాధలో ఉంటే ఆనందపడడం. సో ఇలాంటి ఆలోచనలన్నీ ఆ పార్టీలో వ్యక్తులకే ఎక్కువగా ఉంటాయని అనుకునే వాళ్ళం. అయితే లెఫ్ట్ భావజాలంతో ఉన్నటువంటి రామకృష్ణ ఆయన మరి సనాతన ధర్మం అనేది ఈరోజు ఆయనకు గుర్తొచ్చిందేమో. మరి 2019లో లెఫ్ట్ భావజాలంతో ఉన్నప్పుడు కూడా కళ్యాణ్ గారు ఆయన నమ్మిన ధర్మంలోనే ఉన్నారు. అలాగే అప్పుడు కూడా దీక్షలు చేశారు. ఆ రోజు కూడా ఆయన అంతే బలంగా మాట్లాడారు. అంటే ఆ లెఫ్ట్ భావజాలంలో ఉన్నప్పుడు వాళ్ళకేమీ గుర్తు రాలేదు. అంటే ఇక్కడ ఆయన నమ్మి పాటించే ధర్మాన్ని ఎవరైతే కొందరు వ్యక్తులు దూషిస్తున్నారో, తప్పుడు మార్గంలో దేవతా విగ్రహాల మీద అశుద్ధాలు రాస్తూ ఆ ఒకలాంటి ప్రోత్సహిస్తున్నారు. అంటే మత విద్వేషాలకు ప్రోత్సహించినప్పుడు నేను నా ధర్మాన్ని పాటిస్తున్నాను, మీ 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 ధర్మాన్ని మీరు పాటించుకోండి, ఎందుకు మా ధర్మం మీద పదే పదే అలాంటి పనులు చేస్తున్నారని ఒక వెక్స్ అయిపోయినప్పుడు ఆ మాటలు, ఆ పద్ధతులు ఆయన ఈరోజు బయటకు వచ్చి చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నారు. ఈ 10 ఏళ్లలో ఏ రోజు చెప్పలేదు, కానీ ఇప్పుడు పదే పదే దాడి జరుగుతోంది. ఆ కోణంలో ఆయన బయటకు వచ్చి చెప్పడం జరిగింది. అలాగే ఏ బిడ్డకైనా, ఏ తల్లిదండ్రులైనా ఏదైనా ఆపద జరిగినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినది ఏదైనా దేవుళ్ళను కోరుకుంటాం, మత విశ్వాసాలకు తగినట్టుగా కోరుకుంటాం. అయితే ఆవిడ అలా కోరుకున్నది, నచ్చింది, ఆవిడ నమ్మే సిద్ధాంతం, ఆచారము, లేకపోతే విశ్వాసం, దేవుడి పట్ల గౌరవము, నమ్మకం మీద మనకు ఎటువంటి రైట్స్ లేవు. ఎందుకంటే ఆర్టికల్ 25 ప్రకారము భారత రాజ్యాంగం ఎవరు ఏ విశ్వాసాన్నైనా ఆచరించవచ్చు, పాటించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు అని స్పష్టంగా చెప్పింది. బహుశా రామకృష్ణ లాంటి వాళ్ళకి అలాంటి రాజ్యాంగము మేబీ అప్లికబుల్ కాదు. ఎందుకంటే వాళ్ళు చైనా రాజ్యాంగాన్ని నమ్ముతారు, వాళ్ళు అదే రాజ్యాంగం అని అనుకుంటూ ఉంటారేమో బహుశా, నాకైతే తెలియదు. ఎందుకంటే వీళ్ళు ఆర్టికల్ ప్రకారము, రాజ్యాంగం ప్రకారం చదివితే వీళ్ళకి ప్రశ్న రాకపోవచ్చు. ఇక్కడ ఎక్కడ సనాతన ధర్మం ఉంది? ఆమె నమ్మకము, విశ్వాసం ఆధారంగా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది ఈ దేశంలో చాలా మందికి ఉన్న నమ్మకం, కోట్ల మందికి ఉన్న నమ్మకం. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. అయితే ఈరోజు రామకృష్ణ లాంటి వాళ్ళు ఎలాంటి మాటలు, ఎలాంటి హేయమైన, అంటే ఆయనకున్న విలువను తగ్గించుకునేలాగా ఒకటి, లేకపోతే మేము ఉనికిలో ఉన్నాము, కమ్యూనిస్టు పార్టీ 78 ఏళ్లలో ఏం సాధించింది? చైనాలో వర్షాలు వస్తే ఇక్కడ గొడుగులు పట్టుకొని, ఇక్కడ ఖాళీ బిందెలు పట్టుకొని ఎప్పుడు వర్షం వస్తుందని చూసుకునే రకాలు కొందరైతే, ఇంకొందరు అక్కడ జింపింగ్ జపాన్ ఆయన అధ్యక్షుడు, చైనా అధ్యక్షుడు, ఆ ఎప్పకు జ్వరం వస్తే ఇక్కడ వీళ్ళు సెలైన్లు పెట్టుకొని లేకపోతే డోలో 650 మాత్రలు వేసుకునే రకాలు. సో ఇంకా దాని గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడుకుంటూ పోతే కమ్యూనిస్టు భావజాలంతో ఉన్న వ్యక్తులు ప్రజలకు ప్రజల మనసును ఎందుకు గెలుచుకోలేకపోయారు? ఒకటి ఆలోచించాలి. ఈరోజు మేము ప్రజల మద్దతు గెలిచాము, 21 సీట్లకు 21 గెలిచాము. మా అధినేత డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఆయన సతీమణి వారిని నమ్ముకున్న
విశ్వాసాన్ని, వారి బిడ్డకు మేలు జరిగితే వచ్చి ఆ మొక్కులు తీర్చుకుంటాము. మన సాంప్రదాయం కాదు, మన దేశం కాదు, మన ఆచార వ్యవహారాలు కాదు, మన మతం కాదు. వేరే వాళ్ళు ఒకరు నమ్ముకొని వచ్చారు అంటే డిక్లరేషన్ సంతకం చేశారు, ఆచార వ్యవహారాలు తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ పాటించారు, ఎంతో మందికి రోల్ మోడల్ గా నిలిచారు, కుల మత ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆవిడని గౌరవించారు, వేణోళ్ళ పొగుడుతున్నారు. ఈయనకు మాత్రం అది నచ్చలేదు. ఎందుకు? ఆయనే చెప్పాలి. ఎందుకంటే మేబీ అదే ఇందాక చెప్పినట్టు కమ్యూనిజం భావజాలం అనేది పూర్తిగా రోజు రోజుకు దిగజారిపోతోంది. వారి సిద్ధాంతాలను, ఆశయాలను, లక్ష్యాలను ప్రజలను చేరుకోలేక మేము కూడా ఉన్నాము అంటూ ఒక పెద్ద స్థాయి వ్యక్తులను ఏమన్నా టార్గెట్ చేస్తే ఏమన్నా మేలు మంచి జరుగుతుందనే కోణంలో ఏమైనా ఇలాంటి వ్యాఖ్యలు చేశారేమో, లేకపోతే ఆయన మానసిక పరిస్థితి ఏమైనా బాగలేదేమో అని అనుకోవాలి. ఆయన గతంలో ఉన్నట్టుగా బహుశా లేనట్టున్నారు. ఆ సిద్ధాంతాలు, ఆశయాలు ఏమన్నా వదిలేశారేమో, లేకపోతే తను కూడా అదే ఇందాక చెప్పినట్టు ఉనికిలో ఉన్నాను, మేము కూడా కమ్యూనిస్టులో ఉన్నాము, మేము ఇంకా అంతరించిపోలేదు ఈ దేశం నుంచి అని చెప్పడానికి ఏమన్నా అలాంటి వ్యాఖ్యలు చేశారేమో. మేము సింపుల్గా ఒకటే చెప్తున్నాం, మీరు మీ ఆశయాలు, లక్ష్యాలు, ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో ప్రజల మధ్యకు రండి, ప్రజల పోరాటం ద్వారా లేకపోతే ప్రజల ఆలోచనలను గెలుచుకొని వారి మద్దతు ద్వారా ఏదైనా సాధించినప్పుడు మీరు మాట్లాడే మాటలకి విలువ ఉంటుంది. మీరు ఏమీ చేయకోకుండా ప్రజల మద్దతుతో గెలిచిన వ్యక్తులని, ప్రభుత్వంలో ఉన్న వారిని లేకపోతే వారి యొక్క కుటుంబ సభ్యులని అకారణంగా, అన్యాయంగా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరుకోరు. దానికి తగిన రీతిలో సమాధానం కూడా చెబుతాం మేము కూడా. గతంలో కూడా 2-3 సందర్భాల్లో కామెంట్స్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో భాగం జనసేన పార్టీ. అంటే ఆయన ఎప్పుడు కామెంట్స్ చేసినా ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని కామెంట్స్ చేయడం జరుగుతుంది. ఏంటి సార్ అంటే ఈ కామెంట్స్ ఆక్రోశం? గతంలో వీళ్ళు కూటమిగా ఏర్పడ్డారు, సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీ, బిఎస్పి, వీళ్ళందరూ కూటమిగా ఏర్పడి అప్పుడు పోటీ చేశారు. ఫలితాలు ఏవని అందరికీ తెలుసు. ఏంటి అటు నుంచి ఒక్కసారిగా లెఫ్ట్ పార్టీల నుంచి ఒక్కసారిగా బీజేపీ వైపు కూటమిలో జాయిన్ అవడం వల్ల వచ్చిన ఆక్రోశమా, లేదంటే స్వతహాగా ఇప్పుడు కూటమిని ఏదో ఒక మాటలతో మనం ఇబ్బంది పెట్టాలి, ప్రతిపక్షం లేదు, జగన్మోహన్ రెడ్డి స్పందించట్లేదు కాబట్టి మనం ఏదో ఒకటి మాట్లాడితే మనం కూడా ఉన్నాం అని గుర్తిస్తారు, అంటే మీరు చెప్పినట్టు గుర్తిస్తారనే భావంతో మాట్లాడి ఉండొచ్చు అంటారు. అంటే అదే 2019లో నాడు వారితో కలిసి ఉన్నప్పుడు కళ్యాణ్ గారు చాలా అద్భుతమైన మానవతావాదిగా, చెగువేరాకు రోల్ మోడల్ గా తీసుకున్నారు. ఇప్పుడు లేరని అనుకుంటున్నారు. మొన్న కూడా ఆవిర్భావ సభలో అదే చెప్పారు. చెగువేరానిలో ఏం తీసుకున్నాము? ఒక మానవతా కోణం తీసుకున్నాము. ఆయన ఒక పక్క దేశానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఒక చోట ఒక హింస జరుగుతోంది, అన్యాయం అయిపోతున్న బాధితుల పక్షాన ఉండి నిలబడి పోరాడి ప్రాణాలు వదిలారు. అలాంటి వాళ్ళని రోల్ మోడల్గా తీసుకుంటాము, నాడు తీసుకుంటాం, నేడు తీసుకుంటాం, రేపు కూడా తీసుకుంటాం. కానీ సందర్భాలు వచ్చినప్పుడు ఆయా వ్యక్తుల గురించి లేకపోతే ఆయా ఆలోచనలకు తగినట్టు ప్రవర్తిస్తూ ఉంటాం. ఆ రోజు మేము 19లో మాట్లాడిన మాటలు ఈ రోజుకు కొన్ని అమలు చేసే విషయంలో ఏమీ తగ్గలేదు. వారి ఆలోచనలు మా ఆలోచనలు మ్యాచ్ కాలేదు కొన్ని అంశాలలో. ఆ రోజు మ్యాచ్ అయినప్పుడు కలిసి ప్రయాణించాం, తర్వాత మ్యాచ్ కాలేదు కొన్ని విషయాలలో. సో ఇప్పుడు మా ఆలోచనలు తగినట్టు ప్రజలను ముందర ఉంచాము. ఆ రోజు కరెక్ట్గా మీరు మాట్లాడిన అదే వ్యక్తే ఈ రోజు కూడా ఉన్నారు. మీ ఆలోచనలకు తగినట్టే సమయం వచ్చినప్పుడు ఇప్పటికీ కూడా మాట్లాడతారు. అందులో ఎలాంటి రెండో ఆలోచన లేదు. కళ్యాణ్ గారికి అలాగా ఒకప్పుడు ఒకలాగా మాట్లాడే ఆలోచనలు లేవు. సో స్పష్టంగా ఆ రోజుకు తగినట్టు ఆ రోజు మీకు ఏదైతే కరెక్ట్గా అనిపించిన కళ్యాణ్ గారు ఈ రోజు మీతో లేరు కాబట్టి మీకు ఆ విధమైన ఆక్రోషం ఏమన్నా ఉందేమో, బహుశా అదేమన్నా ఆలోచించుకోవాలి. రెండోది వచ్చేసి ఇందాక చెప్పినట్టు ప్రతిపక్ష హోదా లేని వ్యక్తులప్పుడు మనం కూడా ఏదైనా దూరి మనం కూడా ఒక ఐడెంటిటీ తెచ్చుకొని లేకపోతే వారితో కలిసి ఏమన్నా వచ్చే ఎలక్షన్లో ఏమైనా పంచుకునే ఆలోచన కూడా ఉంటే ఉండొచ్చు బహుశా. సో ఆ ఆలోచనలకు కూడా ఇప్పటి నుంచే బీజం వేసుకుంటూ వెళ్తున్నారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే వారు కూడా ఎన్నోసార్లు సిద్ధాంతాల పరంగా డీవియేట్ అయ్యారు, నచ్చని వ్యక్తులతో పొత్తులు పెట్టుకున్నారు, మళ్ళీ విడిపోయారు, మళ్ళీ కలిశారు. సో రాజకీయాలలో ఎవరెవరితో కలిసి వెళ్తామనేది ఆయా ఎన్నికల సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అది ప్రజలు అంతిమంగా నమ్మి ఓటేశారా, లేకపోతే తిరస్కరించారా, లేకపోతే వారు ఎన్నుకున్నారా, ప్రభుత్వంలోకి తీసుకున్నారా అనేది ప్రజల యొక్క ఆ యొక్క అంతిమైన న్యాయ నిర్ణేత ప్రజలు కాబట్టి ప్రజాస్వామ్యంలో ఆ కోణంలోనే చూడాల్సి వస్తుంది. కాబట్టి ఈ రామకృష్ణ గారి లాంటి మాటలు ఎప్పుడో అంటే సంవత్సరానికి 2 ఏళ్లకు మేము కూడా ఉన్నామంటూ
తరచూ కళ్యాణ్ గారిని టార్గెటెడ్ గా మాట్లాడుతున్నారు. బహుశా వాళ్ళకు ఇందాక చెప్పినట్టు చైనా ఆచార వ్యవహారాలు ఇక్కడ పాటించాలని చూస్తే ఇక్కడ కుదరదు కాబట్టి చైనా ఆచార వ్యవహారాలు చైనాలోనే కుదురుతాయి. చైనాలో మేఘాలు కమ్మితే ఇక్కడ వర్షాలు పడవు, చైనాలోనే వర్షం పడతాయి. సో ఇక్కడ బిందెలు పట్టుకొని వీళ్ళు గొడుగులు పట్టుకొని ఉంటే ఏం లాభం ఏం లేదు. కాబట్టి వీళ్ళకి ఒకవేళ నచ్చాలనుకుంటే ఆయా సిద్ధాంతాలు చైనాకి వెళ్ళి అక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటే బాగుంటుంది, కానీ ఇక్కడ భారతదేశంలో అలాంటి ఆలోచనలు కుదరవు. ఒక బీజేపీతో కలవటం వల్లే ఈ సిపిఎం పార్టీలు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాయి అనుకోవచ్చా సార్ అయితే? డెఫినెట్ గా ఇప్పుడు వాళ్ళకు ఇది లెఫ్ట్ భావజాలం, అది రైట్ భావజాలము. సో ఆబ్వియస్ గా బీజేపీ ఎంత మంచి ఆలోచనలతో ప్రజలకు మంచి చేయాలనుకున్నా, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో ఆలోచించి ప్రజలకు మేలు మంచి చేయాలనుకున్నప్పటికీ కూడా వారు ప్రతి దాంట్లో భిన్న పార్టీలు కాబట్టి, లెఫ్ట్ రైట్ అనేది పూర్తిగా ఉత్తర దక్షిణ ధృవాలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేసే ప్రతిదీ వాళ్ళకు నచ్చదు, అడ్డుకుంటారు. అందులో కలిసి వచ్చే ప్రతి పార్టీని కూడా వాళ్ళు విమర్శిస్తారు. సో ఆ కోణంలో వాళ్ళ సిద్ధాంతమే పూర్తి వ్యతిరేకం కాబట్టి మేము ఏం చేసినా వాళ్ళకి నచ్చదు, అది వేరే విషయం. సో వాళ్ళను మనము అంతగా వాళ్ళని మనం ఇంప్రెస్ చేసేలాగానో లేకపోతే వాళ్ళకు నచ్చేలాగానో మనం పార్టీ నడపాలన్నా, లేకపోతే మన ఆలోచనలకు వారి ఆలోచనలకు మ్యాచ్ అయ్యేటట్టు నడపాలని పార్టీ లేకపోతే మంచి చేయాలని అనుకున్నా కూడా అది జరగదు. ఎందుకంటే మనం ఎంత మంచిగా ప్రొయాక్టివ్గా ప్రజలకు మంచి చేస్తున్నాం, మేలు చేస్తున్నాం అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. వాళ్ళు ఈరోజు వచ్చి బయటకు వచ్చి వ్యక్తిత్వ హననం కింద ఆయన కూడా చేరిపోతాడేమో, మరి వైసీపీలో ఉన్న మనుషులకు సంబంధించిన వ్యక్తిత్వ హనాలు చాలా మంది చేశారు కాబట్టి గత 5 ఏళ్ల పాటు ఆ లిస్టులోకి కూడా ఈయనను కూడా ఇంకా రానున్న రోజుల్లో వేయాల్సి వస్తుందేమో, ఇలాగే కంటిన్యూ చేస్తే గన అప్పుడు వేరే రకంగా ఉంటుంది ఆయనకు చెప్పడం. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు.